శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. జనవరి 29 మౌని అమావాస్యలోపు జాగ్రత్త. తులారాశి వాళ్లు భారీ ప్రమాదం పొంచి ఉంది. నా మాట విని ఇలా తప్పించుకోండి. శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కి స్వాగతం. ఈ 2025వ సంవత్సరం జనవరి 29వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మౌని అమావాస్య. ఇక ఈ మౌని అమావాస్య లోపు జ్యోతిష చక్రంలోని తులారాశి వారికి ప్రమాదం పొంచి ఉంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక తులారాశి వారు ఈ చిన్న పని చేస్తే అన్నీ కూడా శుభాలే కలుగుతాయి. మరి జనవరి 29వ తేదీన మౌని అమావాస్య లోపు తులారాశి వారికి ఎటువంటి ప్రమాదం జరగబోతుందో, ఈ ప్రమాదం అనేది ఏ దిశగా ఎటు నుంచి రాబోతుందో, అంటే ఏ పని ద్వారా రాబోతుందో, అదే విధంగా ఈ రాశి వారికి అనారోగ్య పరిస్థితులు తలెత్తేటటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయో, మరి ఈ రాశి వారు చేసుకోవలసిన ఆ చిన్న పని ఏమిటి అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో పూర్తిగా మీకు అర్థమవుతుంది. పరోపకార బుద్ధి, దానగుణం, మంచి నేత్రాలు, సౌమ్య గుణం, ధనం, విద్య కోసం ఉద్యమించడం, పుణ్యం చేయడం, విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం, ధనాన్ని సంపాదించడం, ఖర్చు చేయడం, అదేవిధంగా ఏ విషయం పట్ల భయం అనేది లేనివారై ఉండటం, ఇవన్నీ కూడా తులారాశి వారి యొక్క లక్షణాలు. ఈ యొక్క లక్షణాలు శారీరకంగా లక్షణాలు గనక గమనిస్తే ఈ రాశిలో పుట్టినటువంటి వారు పొడవుగా, బలంగా, మంచి అవయవ సౌష్ఠవాన్ని కలిగి ఉంటారు. ఇక తులారాశి వారు ఏ విషయంలో అయినా సరే బుద్ధిని ఉపయోగిస్తారు. అలాగే మనోనిబ్బరాన్ని మెండుగా కలిగి ఉంటారు. మనసులో అనుకున్నది మాత్రమే చేయగలగడం వీరి యొక్క ప్రత్యేకత. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండటం, అనేక మంది స్నేహితులను కలిగి ఉండటం, ఇతరుల మనోభావాలని దెబ్బతీయకుండా వారి యొక్క మనోభావాలను తెలుసుకోవటం లాంటి నేర్పు కలిగి వీరు విశాలమైన దృక్పథంతో ఉంటారు. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను బయటపడే అవకాశం 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసం చివరి తర్వాత ఎంతో చక్కగా వీరి జీవితం ఆనందకరమైన పరిస్థితిలోకి వెళ్లబోతుందని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారు ఎంతకీ బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి నుంచి వీరి జీవితం ఎంతో బాగుంటుంది, అంటే ప్రమాదకరంగా కూడా మారిపోతుంది. అసలు వీరి జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పారు కదా, కానీ ప్రమాదకరంగా ఎందుకు మారబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క రాశి జాతకులు గత కొంతకాలంగా ఉన్నటువంటి అప్పుల బాధల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, ముఖ్యంగా బ్యాంకు రుణాలు, అలాగే బ్యాంకు లోన్లు తీర్చలేకపోవడం, అలాగే ఏమైనా ఫైనాన్స్ ఆఫీసులో కట్టాల్సిన డబ్బులు కట్టలేకపోవడం, ఇలా అనేక రకాల సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతూ వచ్చారు. అయితే ఈ యొక్క రాశి వారు వీరి వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో ఆర్థిక స్థితిగతులు, మార్పులు అనేవి చోటు చేసుకోవడం మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో వీరి యొక్క లైఫ్ స్టైల్లో చేంజెస్ రావడం అనేది జరుగుతుంది. ఈ దుష్ప్రభావాల గురించి బయటపడటానికి కొన్ని పరిహారాలను అయితే చేసుకోవాలి. దుష్ప్రభావాల వల్ల కలిగే నరదిష్టి వల్ల ఈ రాశి వారికి ఏం జరుగుతుందంటే ఎంతో పెద్ద భారీ ప్రమాదం ఈ మౌని అమావాస్యలోపు ఈ యొక్క తులారాశి వారికి పొంచి ఉంది. అంతేకాదు ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఈ విధంగా ఈ యొక్క దిష్టి ప్రభావం అనేది ఇంతలా ప్రభావితం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క జీవితంలో ఈ మౌని అమావాస్య లోపుగా అంతలా ప్రభావితం కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు మీరు ఎదుగుతున్న కొద్దీ చూసి ఓర్చుకోలేని వారు మీకు కనుదృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీ పైన కుట్రపూరితంగా ఆలోచనలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబంలో యజమాని మీరే కాబట్టి మీపైనే ఎవరిపైన దిష్టి లేకుండా ఉండటానికి, అలాగే మీ మీదే కళ్ళు ఎవరివి కూడా లేకుండా ఉండటానికి, అలాగే మీ కుటుంబం సంతోషంగా ఉండడానికి, ముందుకు సాగటానికి కూడా మీరు ఈ పరిహారం అయితే చేసుకోవాలి. ఇలాంటి వాటి నుండి, ఇరిటేషన్ నుంచి మీరు మానసిక ప్రశాంతత, మనశ్శాంతి లేకపోవడం వల్ల మీరు ఎక్కడికైనా పని మీద ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మౌని అమావాస్యలోపు మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే మీతో ఎవరో ఒకరిని మీతో పాటుగా తీసుకువెళ్ళండి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ ఈ సమయంలో మీరు చేయకపోవడమే మంచిది. ఇలా చేయడం ద్వారా మీకు రాబోతున్న భారీ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. అయితే అసలు ఈ యొక్క తులారాశి వారు ఈ మౌని అమావాస్యలోపు ప్రమాదం రాకుండా ఉండాలి అని అన్నా, ఒకవేళ వచ్చినా చాలా తక్కువలోనే ఈ యొక్క ప్రమాదం యొక్క ప్రభావం ఉండాలి అని అనుకునే
ఉండేవారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు చేసుకుంటే కనుక చాలా వరకు కూడా మీకు ఉపశమనాన్ని పొందుకుంటారు. ఈ యొక్క రాశివారు మౌని అమావాస్య లోపు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లేటప్పుడు, ఏదైనా ప్రధానమైన కార్యక్రమానికి హాజరవ్వాలని చెప్పి మీరు బయటికి వెళ్లేటప్పుడు, బయలుదేరుతున్నప్పుడు మీరు తీయని తీపి పదార్థాన్ని స్వీకరించి వెళితే కనుక ఆ పనిలో మీకు ఖచ్చితంగా విజయం అనేది సిద్ధిస్తుంది. మీరు ఆ పని దగ్గరకు వెళ్లడం, ఆ పనిని పూర్తి చేసుకోవడం, ఇంటికి విజయవంతంగా తిరిగి రావడం కూడా జరుగుతుంది. అంటే అక్కడ మీకు ప్రమాదం ఏమీ జరగదని చెప్పాలి. ఇక ఈ రాశివారు ఇంట్లో నుంచి పని మీద బయటికి వెళ్లేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకుని చప్పరిస్తూ బయటికి వెళ్ళిపోండి. అదేవిధంగా ఈ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి అవసరమైన వారికి బియ్యం, పాలు లేకపోతే చిన్నదైన ఒక వెండి నాణ్యాన్ని దానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ మీద ఉండే దోషాలు తొలగిపోవడం జరుగుతుంది. ఇక ఈ రాశి వారి నుండి ఎవరి వద్ద నుండి కూడా ఎంత చిన్న వస్తువు అయినా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. గాని ఉచితంగా మాత్రం ఎవరి దగ్గర నుండి ఏది తీసుకోకుండా ఉంటేనే మీకు మేలుకరంగా ఉంటుంది. ఈ అలవాటుని మీరు జీవితకాలం పాటు శాశ్వతంగా అలవాటు చేసుకోండి. చూశారు కదండి, ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలేమిటో, మౌని అమావాస్యలోపు భారీ ప్రమాదాలను తప్పించుకునే మార్గం ఏమిటో, పరిహారాలేమిటో తెలుసుకున్నారు కదా. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.